ఓయి ఆర్ట్స్ కళాశాల వద్ద జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ రఘుపతి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న ఓయిలో భారీ విద్యార్థి సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సభను విజయవంతంగా విజయవంత సభను చేయాలి. బహిరంగ సభను జయప్రదం చేయండి. జంజీలు ఐక్యత సస్పెండ్ చేయాలి. సిఐని వెంటనే చేయాలి. సిఐ రఘుపతి రెడ్డిని వెంటనే అమానపరిచిన సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి. మహబూబాబాద్ సిఐని వెంటనే పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి చేసిన సిఐ రఘుపతి రెడ్డిని వెంటనే పోరాడతాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం కోసం పోరాడతాం. దేశంలో విద్యా హక్కు చట్టాన్ని కాపాడేందుకు జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ ని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రేపు 30వ తారీఖు నాడు జెన్జీస్ తెలంగాణ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు తెలంగాణలో ఉన్నటువంటి జెన్జీలు అందరూ తరలి వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదే రకంగా విద్యారంగ సమస్యలపై విద్యార్థులపై చూపుతున్నటువంటి నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ 30వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకు విజయవంతం చేయాలని కోరుచున్నాము. అదే విధంగా మేధావులు, కళాకారులు, కవులు మేము 30న నిర్వహించబోయే సభకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుచున్నాము. ఇదే రకంగా తెలంగాణలో నిన్న మహబూబాబాద్ లో సిఐ రఘుపతి రెడ్డి అని సిఐ తెలంగాణలో ఉన్నటువంటి ఒక పాలిటెక్నిక్ విద్యార్థిపై గొంతు పిసిగి భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఆయన చాలా తీవ్ర ఆందోళనకు లోనవడం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ రఘుపతి రెడ్డి సిఐ ఎమ్మటే ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేయాలని ఈ రోజు జెన్జీ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున పిలుపుస్తున్నాము.